కియామత్ రోజు ఆకాశం చీలిపోతే, నక్షత్రాలు కాంతిని కోల్పోతే, సముద్రాలు ఉప్పొంగితే మనిషి తన జీవితంలో చేసిన ప్రతి పనిని గుర్తు చేసుకుంటాడు. అలాంటి మహత్తరమైన దినాన్ని మన కళ్ల ముందు నిలిపే రెండు శక్తివంతమైన సూరాలు సూరహ్ అత్-తక్వీర్ మరియు సూరహ్ అల్-ఇన్ఫితార్. ఇప్పుడు ఈ పవిత్ర ఖురాన్ పారాయణాన్ని శ్రద్ధగా వింటూ ప్రతి ఆయత్ యొక్క అర్థాన్ని తెలుగు అనువాదంతో మనసులోకి తీసుకుందాం. రండి, ఖురాన్ సందేశాన్ని హృదయంతో ఆలకిద్దాం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. ఇదశ్ షమ్సు కువ్విరత్. సూర్యుడు అంధకారంలో చుట్టిపోయబడి కాంతిహీనుడైనప్పుడు. వఇదన్ నుజూము కదరత్. మరియు నక్షత్రాలు కాంతిని కోల్పోయి రాలిపోవునప్పుడు. వఇదల్ జిబాలు సుయ్యిరత్. మరియు పర్వతాలు కదిలించబడినప్పుడు. వఇదల్ ఇషారు ఉత్తిలత్. మరియు నిండు సూడి ఒంటెలు నిరపేక్షంగా వదిలివేయబడినప్పుడు. వఇదల్ వుహూషు హుషిరత్. మరియు క్రూరమృగాలన్నీ ఒకచేట సమకూర్చబడినప్పుడు. వఇదల్ బిహారు సుజ్జిరత్. మరియు సముద్రాలు ఉప్పొంగిపోయినప్పుడు. వఇదన్ నుఫూసు జువ్విజత్. మరియు ఆత్మలు శరీరాలతో తిరిగి కలుపబడినప్పుడు. వఇదల్ మౌఊదతు సుఇలత్. మరియు సజీవంగా పాతిపెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు. బిఅయ్యి దంబిన్ కుతిలత్. ఏ అపరాధానికి తాను హత్య చేయబడిందని. వఇదస్ సుహుఫు నుషిరత్. మరియు కర్మపత్రాలు తెరవబడినప్పుడు. వఇదస్ సమాఉ కుషితత్. మరియు ఆకాశం ఒలిచి వేయబడినప్పుడు. వఇదల్ జహీము సుఇరత్. మరియు నరకాగ్ని మండించబడినప్పుడు. వఇదల్ జన్నతు ఉజ్లిఫత్. మరియు స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు. అలిమత్ నఫ్సుమ్ మా అహ్దరత్. ప్రతి ఆత్మ తాను చేసి తెచ్చిన కర్మలను తెలుసుకుంటుంది. ఫలా ఉక్సిము బిల్ ఖున్నస్. అలా కాదు, నేను తొలగిపోయే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను. అల్ జవారిల్ కున్నస్. ఏవైతే వేగంగా తిరుగుతూ కనుమరుగవుతున్నాయో. వల్లైలి ఇదా అస్అస్. మరియు గడచిపోయే రాత్రి సాక్షిగా. వస్సుబ్హి ఇదా తనఫస్. మరియు ప్రకాశించే ఉదయం సాక్షిగా. ఇన్నహు లఖౌలు రసూలిన్ కరీం. నిశ్చయంగా ఇది ఈ ఖురాన్ గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు. ذي قوة عند ذي العرش مكين. అతను జిబ్రీల్ మహాబలశాలి, సింహాసన అర్ష్ అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు. مطاع ثم أمين. అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు అతను విశ్వసనీయుడు. وما صاحبكم بمجنون. మరియు ఓ ప్రజలారా, మీ సహచరుడు పిచ్చివాడు కాడు. ولقد رآه بالأفق المبين. మరియు వాస్తవంగా అతను ఆ సందేశహరుణ్ణి జిబ్రీల్ను ప్రకాశవంతమైన దిగ్మండలంలో చూశాడు. وما هو على الغيب بضنين. మరియు అతను ముహమ్మద్ అగోచర జ్ఞానాన్ని ప్రజల నుండి దాచేవాడు కాడు. وما هو بقول شيطان رجيم. మరియు ఇది ఈ ఖురాన్ బహిష్కరించా బడిన శైతాన్ వాక్కు కాదు. فأين تذهبون. మరి మీరు ఎటుపోతున్నారు? إن هو إلا ذكر للعالمين. ఇది ఈ ఖురాన్ సర్వలోకాలకు ఒక హితోపదేశం. لمن شاء منكم أن يستقيم. మీలో రుజుమార్గంలో నడవదలుచుకున్న ప్రతివాని కొరకు. وما تشاءون إلا أن يشاء الله رب العالمين. మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచినంత వరకు మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు. بسم الله الرحمن الرحيم. إذا السماء
انفطرت ఆకాశం చీల్చబడినప్పుడు وإذا الكواكب انتثرت మరియు నక్షత్రాలు చెదిరిపోయినప్పుడు وإذا البحار فجرت మరియు సముద్రాలు పొంగి పొరలిపోయినప్పుడు وإذا القبور بعثرت మరియు సమాధులు పెళ్లగింప తెరువబడినప్పుడు علمت نفس ما قدمت وأخرت ప్రతి వ్యక్తికి తాను చేసి పంపుకున్నది మరియు వెనుక వదిలిపెట్టింది అంతా తెలిసిపోతుంది. يا أيها الإنسان ما غرك بربك الكريم ఓ మానవుడా, పరమదాత అయిన నీ ప్రభువును గురించి ఏ విషయం నిన్ను ఏమరుపాటకు గురిచేసింది? الذي خلقك فسواك فعدلك ఆయనే నిన్ను సృష్టించాడు, తరువాత ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు మరియు నిన్ను తగిన ప్రమాణంలో రూపొందించాడు. في أي صورة ما شاء ركبك తాను తలచిన ఆకారంలో నిన్ను మలిచాడు. كلا بل تكذبون بالدين అలా కాదు, వాస్తవానికి మీరు పరలోక తీర్పును అబద్ధమని తిరస్కరిస్తున్నారు. وإن عليكم لحافظين మరియు నిశ్చయంగా మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండేవారు దేవదూతలు ఉన్నారు. كراما كاتبين వారు గౌరవనీయులైన లేఖకులు. يعلمون ما تفعلون మీరు చేసేదంతా తెలుసుకునేవారు. إن الأبرار لفي نعيم నిశ్చయంగా పుణ్యాత్ములు సుఖసంతోషాలలో తేలియాడుతూ ఉంటారు. وإن الفجار لفي جحيم మరియు నిశ్చయంగా దుష్టులు భగభగ మండే నరకాగ్నిలో ఉంటారు. يصلونها يوم الدين తీర్పు దినమున వారు అందులో ప్రవేశిస్తారు. وما هم عنها بغائبين మరియు వారు దాని నుండి ఎంత మాత్రం తప్పించుకోలేరు. وما أدراك ما يوم الدين మరియు ఆ తీర్పు దినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది? ثم ما أدراك ما يوم الدين అవును మరి, ఆ తీర్పు దినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది? يوم لا تملك نفس لنفس شيئا والأمر يومئذ لله ఆ దినమున ఏ మానవునికి కూడా ఇతరునికి ఎలాంటి సహాయం చేసే అధికారం ఉండదు. మరియు ఆ రోజు నిర్ణయాధికారం కేవలం అల్లాహ్కే ఉంటుంది. ఈ పవిత్ర ఖురాన్ పారాయణం మరియు తెలుగు అనువాదం మీ హృదయాన్ని తాకినట్లయితే వీడియోకు లైక్ చేయండి. ఖురాన్ సందేశం మరింత మందికి చేరేలా షేర్ చేయండి. ఇలాంటి అందమైన ఖురాన్ పారాయణాలు, తెలుగు అనువాదాలు మరియు ఇస్లామిక్ జ్ఞానానికి సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అల్లాహ్ మనందరికీ ఖురాన్ను అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించే తౌఫీక్ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకల్లాహు ఖైరన్. జజాకుం అల్లాహ్ ఖైర్.